తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ఉత్తరాంధ్ర ముఖ చిత్రాన్ని మార్చే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ప్రధాని మోదీ చేతుల మీదుగా కార్యక్రమం జరగనుంది. అంగరంగ వైభవంగా జరగనున్న ఈ వేడుకను వీక్షించేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి దాదాపు 3 లక్షల మంది ప్రజలు హాజరవుతారని అంచనా. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కలను సాకారం చేస్తూ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. జీఎంఆర్ గ్రూప్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించిన ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ను రేపు ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను మంత్రులు స్వయంగా పర్యవేక్షించారు. సభకు లక్షలాది మంది రానుండటంతో వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులకు దిశానిర్దేశం చేశారు. 7,000 మంది పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. వైభవంగా జరిగే ఈ కార్యక్రమానికి ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి సుమారు 5,000 బస్సుల్లో 3 లక్షల మంది సభకు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. వీటితో పాటు 7,000 ద్విచక్ర వాహనాలు, కార్లు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. వీటి పార్కింగ్కు చుట్టుపక్కల ప్రాంతాల్లో విశాలమైన ప్రాంగణాలను సిద్ధం చేశారు. సభా ప్రాంగణంలో 10 బెడ్లతో తాత్కాలిక ఆసుపత్రిని అందుబాటులోకి తెచ్చారు. ఇది కాకుండా ప్రాంగణంలో వేర్వేరు ప్రాంతాల్లో 22 అంబులెన్సులు, 30 ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు సిద్ధం చేశారు. వీటిలో 606 మంది సిబ్బంది సేవలు అందించనున్నారు. సభా ప్రాంగణంలో 320 వాటర్ బబుల్స్, 280 వాటర్ డ్రమ్ములు, 1.20 లక్షల లీటర్ల మంచినీటిని అందుబాటులో ఉంచారు. 17,000 లీటర్ల మంచినీరు సీసాలను కూడా పంపిణీ చేయనున్నారు. సభా ప్రాంగణానికి వచ్చే వారికి ఉదయం నుంచే అల్పాహారం అందించనున్నారు. మంచినీళ్ల బాటిళ్లు సిద్ధం చేశారు. బిస్కెట్స్, అరటిపండ్లు స్నాక్స్ గా ఇవ్వనున్నారు. సభ ముగిశాక భోజనం ప్యాకెట్ల రూపంలో కాకుండా అప్పటికప్పుడు తయారు చేసిన ఆహారాన్ని అందించనున్నారు. జాతీయ రహదారికి అనుసంధానంగా ఉన్న పూసపాటి రేగ, రణస్థలం, నాతవలస కూడలి, రాజపులోవా, అనకాపల్లి ప్రాంతాల్లో ప్రత్యేక భోజన స్టాల్స్ ను సిద్ధం చేశారు. సభా ప్రాంగణం వద్ద పారిశుధ్య పనులను 26 మంది మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షించనున్నారు. 1800 తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు.